వాడకట్టు లేసుకెటట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం. వెల్కమ్ టు ఐశ్వర్యం ఆడవాళ్ళు మీకు లైఫ్ లో ఖుషిగా ఉండాలంటే, లైఫ్ లో ఎనర్జీ ఉండాలంటే, లైఫ్ లో మజా ఉండాలంటే, లైఫ్ లో ఏమైనా సాధించాలంటే జీవితంలో ఒక్కసారైనా రిషి ఇంజనీరింగ్ కాలేజ్కి రావాలరా. అప్పుడు లైఫ్ ఎంత సరదాగా ఉంటదంటే, ఎందుకు మాట చెప్తానంటే ఇక్కడ స్టూడెంట్స్ కున్న ఎనర్జీకి, స్టూడెంట్స్ లో ఉన్న హై వోల్టేజ్ ఎనర్జీకి, వీళ్ళ స్టామినాకి, అంటే వీళ్ళ ఎనర్జీ, వీళ్ళ స్టైల్ తో ఒక సునామీ తీసుకొస్తారు. అలాంటి సునామీ మన లైఫ్ లో కావాల్సిందే. ఆ సునామీ ఈ రోజు మన ఈటీవీలో ఆడవాళ్ళు మీకు జోహార్ లో జరగబోతుంది. వెల్కమ్ టు ది షో. అందరూ రెడీ ఉన్నారు, అల్లరు కూడా బాగుంది కాబట్టి క్రేజీగా ఒక క్వశ్చన్ అడుగుతా, క్రేజీగా ఆన్సర్ చేయండి. ఎలాంటప్పుడు మీ పక్కడు అంటే మీ ఫ్రెండ్ వాడు తోపురా, అది తోపే అని అంటారు. వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ లేకుండా మనకు సెట్ చేసినప్పుడు నువ్వు తోపురా అనిపిస్తుంది. ఏందమ్మా ఏం కావాలి? కాలేజీకి చదువుకోమని పంపిస్తే మళ్ళీ చెప్పు, ఆన్సర్ చెప్పు. వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ లేకుండా మనకు సెట్ చేసినప్పుడు నా ఫ్రెండ్ తోపురా అనిపిస్తుంది. ఆమె ఎంత కంత్రిది అంటే ఆమె సుఖంగా ఉండి నీకు కష్టాన్ని పంపించింది చూడు. నువ్వు ఆలోచించుకో, బాయ్ ఫ్రెండ్ అంటే సుఖం కాదు, కష్టం అమ్మా. అలాంటి అమ్మాయి అడగాలి కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. మన ఫ్రెండ్షిప్ కోసం వాడి లవర్ ని కూడా వదిలేసినప్పుడు మన ఫ్రెండ్షిప్, యు ఆర్ మై ఫ్రెండ్. ఆన్సర్ చెప్పు ఇప్పుడు. మన ఫ్రెండ్షిప్ కోసం వాడి లవర్ ని కూడా వదిలేసినప్పుడు మన ఫ్రెండ్ తోపురా అంటాం. ఫ్రెండ్స్ కోసం లవర్ ని వదిలేసేవాడు నిజంగా తోపు. మనతో పాటు క్లాస్ బంక్ కొట్టే వాళ్ళు కావాలి, అప్పుడు తోపు అనిపిస్తాం మన ఫ్రెండ్ తోపురా అని. ఆమె టాపర్ అయ్యి ఉండి మనకి క్లాస్ ఇష్టం లేదంటే సరే, లేదు లేదు లేదు, బ్యాక్ లాగ్ పెట్టుకొని తిరుగుతాం అంతే. అది ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్ కోసం నీ కోసం బంక్ కూడా కొట్టేస్తా. మనం తీత పనులు చేస్తున్నామని తెలిసి కూడా ఏ పనులు అక్క అవి? ఫర్ ఎగ్జాంపుల్ 2-3 చెప్పిట్రా. ఏంటవి? ఏం పనులు అవి? ఫన్నీ ఫన్నీ ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వేరే మనకు రీజన్ లేకుండా గొడవ పడితే మన ఫ్రెండ్ వచ్చి దానికి సపోర్ట్ చేస్తుంది కదా, అప్పుడు మన ఫ్రెండ్ తోపు అనిపిస్తుంది. అది సపోర్టింగ్. అది తీట పని అంటే ఏంటి? వాట్ ఇస్ తీట? క్రష్ ని చూసుకోవడంలో. క్రష్ అనగానే సిగ్గుపడుతుంది ఎందుకు? ప్రభాస్ ఒక్కరే క్రష్. నేను ఇటు సంకలం పెట్టి క్రష్ చేస్తాడు ఆయన. ప్రభాస్ అంటే బాగా ఇష్టం. చాలా. ప్రభాస్ అన్న మన షో చూస్తా ఉంటాడు. నిజమా? ఓకే ఓకే, చూస్తుంటాడు అనుకుందాం. లేకపోతే నీ పేరేంటి? సఫియా. సఫియా ప్రభాస్ అన్న చూస్తున్నాడు. ప్రభాస్ అన్నకి ఏమన్నా ఇదే ఛాన్స్, జీవితంలో ఆయన కలుస్తామో డైరెక్ట్ గా మాట్లాడతామో లేదు తెలియదు. ఉట్టి క్రష్ అనగా చాలా మంది అమ్మాయిలు అలానే అంటారు కదా, కానీ నువ్వు స్పెషల్ ఎందుకు? ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. ప్రభాస్ అంటే ఎవరికి ఇష్టం కాదు? బంక్ కొట్టినప్పుడు అటెండెన్స్ మేనేజ్ చేస్తే మా ఫ్రెండ్ తోపురా. అలా ఫ్రెండ్స్ నన్ను కూడా చాలా మంది కాపాడారు నా ఇంజనీరింగ్ డేస్ లో. అలాంటి ఫ్రెండ్స్ అందరికి నేను నా దోస్తు సావు కాడికి పోయినప్పుడు అందరూ చచ్చిపోయారని, సావు సావు ఎవరైనా పోతే చచ్చిపోతే అక్కడికి పోయి అందరు ఏడిస్తే నా ఫ్రెండ్ ఏమో మటన్ అయిపోతుంది అని ఏడిచినప్పుడు అనుకుంటారే నువ్వు తోపురా అని. తద్దినానికి దండం పెట్టుకోకుండా కాకుండా మటన్ కర్రీ కోసం, బొక్కల కోసం. ఐ గెట్ ఇట్ ఉండాలి నా నల్లి బొక్కలు. ఫస్ట్ సావు కాడికి పోయి బొక్కలు ఉన్నాయా లేవా? ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న చూస్తే ఇట్లా డాన్స్ చేస్తారు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎట్లా చేస్తాడు? అసలు హైలైట్ చేయాలి. ఇగో ఇక్కడ నుంచి ఎవరు చెప్పినా దా
వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ రా. నువ్వు కళ్ళతోటి విసురుతుంటే మా సెట్ రెడీ ఉంది కాబట్టి సింపుల్, అర్థమైపోయింది మీకు. ఈ బ్యాగ్ తీసుకొని ఆ రింగ్ లో నిల్చొని ఆ టార్గెట్ లో అలా వేస్తే 500 నుంచి 50,000 రూపాయల వరకు ఇచ్చేస్తా. ఎలా ఇస్తానో ఆ తర్వాత చెప్తా, కానీ ఇక్కడ ఫ్యాకల్టీతో ఆడదాం ఫస్ట్. నాకు ఇప్పుడు అర్థమైంది మేడం, స్టూడెంట్స్ ఎందుకు ఇంత అందంగా ఉన్నారు. టీచర్ ఇంత అందంగా ఉంటే ఆటోమేటిక్ కదా మేడం, టీచర్ అందంగా ఉంటే స్టూడెంట్స్ లో ఓరా వచ్చేస్తుందంట. స్టడీస్ స్కిల్స్ మాకుంటే వాళ్ళకు కూడా ఆటోమేటిక్ వస్తుంది. కానీ యూఆర్ వెరీ బ్యూటిఫుల్. మిమ్మల్ని చూస్తుంటే మాధురి దీక్షిత్ చూస్తున్నట్టుంది నాకు. డాన్స్ చేస్తారా మీరు? చేస్తారు కదా. బ్యూటిఫుల్ పాట పెట్టరా. టీచర్స్ ఇలా ఉన్నారు కాబట్టి ఈ కాలేజ్ పేరు మారిమోగిపోతుంది బయట. కంగ్రాచులేషన్ మేడం, సూపర్ మేడం. పేరు చెప్పండి మేడం ఫస్ట్. సీత. సీత గారు, సీత పేరు పెట్టుకున్నారు కాబట్టి రామాయణం గురించి అడుగుతా. రామాయణంలో మీనాక్షి అనేది ఎవరి అస్సలు పేరు? శూర్పణఖ. షూరా? షూర్. క్లూ ఇస్తా కావాలంటే. అక్కర్లే, నాకు తెలుసు. లేలే, క్లూ ఇస్తా, తీసుకోండి. వద్దు, నాకు తెలుసు. శూర్పణఖ. ఇంత చెప్పిన తర్వాత రైట్ ఆన్సర్ అది. వెరీ గుడ్. రింగ్ లోకి వెళ్ళిపోండి. మీరు ఫస్ట్ అటెంప్ట్ నే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి డైరెక్ట్ ఆ హోల్లో వేస్తే 1000 రూపాయలు ఇస్తా ఒకటే ఛాన్స్ లో. అటు తిరిగి హోల్లో వేస్తాను అంటే 2500 ఇస్తా. కానీ అటు తిరిగి ఆ బోర్డు మీద ఎక్కడన్నా పడితే 1500 ఇస్తా. లేదు, బయటికి వెళ్ళి కాలేజ్ 4th ఫ్లోర్ ఎక్కి ఆడేసారంటే 50,000 ఇస్తా. బ్యాక్ నుంచి వేస్తే 1500 అన్నారు కదా, ట్రై చేద్దాం. ఎక్కడన్నా ఈ బోర్డు మీద ఎక్కడన్నా ఎక్కడైనా ఒకటే ఛాన్స్. బోర్డు మీద ఎక్కడ పడినా 1500 ఇస్తా. ఓకే, వెరీ గుడ్. కుర్చీని మాట్లాడబెట్టి కంగ్రాచులేషన్ సీత గారు, 1500 రూపీస్. సెకండ్ ఫ్యాకల్టీయా స్టూడెంటా? ఫ్యాకల్టీ మ్యామ్. మీ పేరు మేడం? బిందు మాధవి. బిందు మాధవి గారు. మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ సినిమా థియేటర్స్ ఉన్నాయి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఇందులోకి ఒక రైట్ ఆన్సర్ ఉంది బిందు గారు. ఒకటే ఛాన్స్. ఒకటే ఛాన్స్. పక్కా? షూర్? మహారాష్ట్ర ఇస్ ది రాంగ్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ లో మన దేశంలో అత్యధిక సినిమా థియేటర్లు ఉన్నాయి. మీరు ఇక్కడ ఆంధ్ర. మీరు ఆంధ్ర నుంచా? ఎక్కడ ఆంధ్ర నుంచి? నర్సరావుపేట. తీసుకుంటే అయితే వేసండి. అయితే మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు, అయినా ఛాన్సెస్ కాబట్టి డైరెక్ట్ టార్గెట్ లో ఏంటి 500 రూపీస్ యూ విన్, లేకపోతే నథింగ్. ఓకే, స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎవరు ఇక్కడ క్లాస్ టాపర్లు ఎవరు? వాట్స్ యువర్ నేమ్ నాన్న? సాయి సమీక్ష. వాట్ ఆర్ యు స్టడీయింగ్? సిఎస్సి ఫస్ట్ ఇయర్. నాకు సిఎస్సి అంటే చాలా ఇష్టం. ఎందుకో చెప్పుకో. నాది కూడా సిఎస్సిఏ. సో క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త విను. మన హ్యూమన్ బాడీలో, మానవ శరీరంలో చాలా ఫాస్ట్ గా పెరిగే అవయవం ఏది? బాడీ ఆర్గనా? సమీక్ష బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు ఎట్లా వచ్చినా అమ్మా? ఆర్గన్ అంటే బాడీనా? మన బాడీలో ఫాస్ట్ గా పెరిగే ఆర్గన్ అవయవం బోన్. గుడ్, ఎల్కేజీలో పడండి. బోన్స్ ని ఆర్గన్స్ అంటారు. మన స్కిన్ ఇస్ అన్ ఆర్గన్. నానా, నీకు తెలిసిన ఒక 3 ఆర్గన్స్ చెప్పు. నీ బాడీలో ఉన్న 3 ఆర్గన్స్. ఐస్, నోస్, మౌత్. ఎందుకు పుడతారో కూడా తెలియదు. సెన్స్ ఆర్గన్స్ కాదు. ఆర్గన్స్ అంటే లివర్, కిడ్నీ, లంగ్స్. హాట్ వెళ్ళినా బాగా చదువుకో. మీ టీచర్ వీడు ఉన్నారా? ఎవరు? అమ్మా కొంచెం జాగ్రత్త అమ్మా, ఏమైపోతుందని భయం అవుతుంది నాకు. ఎవరికి తెలిసి ఆన్సర్? ఖచ్చితంగా తెలుసు, ఇదే రైట్ అన్న వాళ్ళు.
వాట్స్ యర్ నేమ్? సంజన స్కిన్. సంజన అండ్ స్కిన్. స్కిన్ ఇస్ ది ఆర్గన్ విచ్ గ్రోస్ ఫాస్ట్ మన బాడీలో. ఎస్. షూరా? Yes. అంటే గెస్ చేసావా లేకపోతే నార్మల్ గా? నార్మల్ గా ఏమైనా దెబ్బ తాకినా గానీ ఫస్ట్ స్కిన్ తొందరగా వస్తుంది. మన హ్యూమన్ బాడీలో ది స్మాలెస్ట్ బోన్ ఎక్కడుంది? నోస్. ఇయర్. సాఫ్ట్ బోన్ అనట్లేదు, స్మాలెస్ట్ బోన్. నోస్. నోస్ అండ్ ఇయర్ లో ఒక రైట్ ఆన్సర్ ఉంది, ఒకటే ఛాన్స్. ఇయర్. షూర్? నోస్ కాదా? ఇయర్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. కాదు, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, యు విన్ 1000 రూపీస్. మా ప్రాపర్టీస్ రెడీ ఉన్నాయి. అటువైపు బాల్స్ అండ్ ఇటువైపు బాస్కెట్ చూసారు. సింపుల్ గా బాల్ ని ఆ బాస్కెట్ లో వేయాలి. కానీ టీమ్ లో ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ మధ్యలో వచ్చి ఒక డాన్స్ స్టెప్ చేసి అక్కడికి వెళ్ళేసి బాల్ తీసుకొని అక్కడికి వేయాలి. ఏదైనా ఒక డాన్స్ స్టెప్ కంప్లీట్ గా వేయాలి. మళ్ళీ తిరిగి వచ్చి సెకండ్ పార్టిసిపెంట్ కి చెయ్యి కొడితే అక్కడికి వెళ్తారు. ఆ డాన్స్ స్టెప్ ప్రతిసారి కొత్తగా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి. గాట్ ఇట్? సో ఫస్ట్ మీ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం తయ్యి తక్క. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం తయ్యి తక్క. లాస్ట్ 30 seconds. 3, 2, 1 go fast. డీజే టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిరా తిరు పట్టది తిన్ మాన. డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెస్తర పెంచి డీజే టిల్లు పెరు విన్ని సౌండ్ వెరు పక్కేసి కొట్టిల్లంటే తప్పని డాన్స్ పోరు. 5, 4, 3, 2, 1. 1, 2, 3 and 4. 4 వెరీ గుడ్. మీరు 5 వేస్తే గెలుస్తారు. అర్థమైంది కదా? డాన్స్ స్టెప్ వేస్తారు. లాస్ట్ 30 seconds ఓన్లీ బాల్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. లాస్ట్ 30 seconds. చాలా ఫాస్ట్ గా ఆడాలి. ఒకటే ఉంది, ఇంకా 4 వేస్తే గెలుస్తారు. గో. నువ్వు ఒక్కటి వేస్తే గెలుస్తుండే తెలుసా? ఒక్కటే లేపో. టై అయిపోయింది కాబట్టి హెడ్స్ ఆర్ టైల్. ఫస్ట్ ఆడింది మీరు కదా. హెడ్స్ ఆర్ టైల్స్? టైల్సా అండ్ హెడ్స్. Congratulations for winning 3,000 rupees.
హేసా ముస్తాబై ఇట్టా వచ్చేసా హేసా. సో అనదర్ ఫెంటాస్టిక్ ఎపిసోడ్ కమ్స్ టు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు